నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రానున్న రేవంత్ రెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మధ్యాహ్నం నకరేకల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గానికి రేవంత్ వెళ్లనున్నారు. దామరచెర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్లను ప్రారంభిస్తారు. నల్లగొండలో మెడికల్ కాలేజ్ను ప్రారంభించి ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్కి రోడ్డు మార్గాన సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మధ్యాహ్నం నకరేకల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దామరచెర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్ను ప్రారంభిస్తారు. నల్లగొండలో మెడికల్ కాలేజ్ను ప్రారంభించి ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్కు రోడ్డు మార్గాన సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. రైట్, నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వివరాలు మనకు అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్కెడ్యూల్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాకు వస్తున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా నల్గొండకు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయినటువంటి సందర్భంగా ఇవాళ ఏడాది సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా నల్గొండకు వస్తున్నారు. తొలుతగా మధ్యాహ్నం 2:30కు నకరికల్ నియోజకవర్గానికి చేరుకుంటారు. నకరికల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే అటు నుంచి ఏదైతే దామరచెర్లకు వెళ్తారు. దామరచెర్ల దగ్గర వీర్లపాలెంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించడం జరుగుతుంది. ఇప్పటికే 2 యూనిట్లు పూర్తయి మిగతా 5 యూనిట్లు ఉన్నాయి. సో ఈ 2 యూనిట్లను కూడా ఇవాళ ప్రారంభించి ఆయన జాతికి అంకితం చేస్తారు. అలాగే వీర్లపాలెం నుంచి నల్గొండకు చేరుకుంటారు. నల్గొండలో మెడికల్ కాలేజ్ ని నిర్మించారు. 125 కోట్లతో నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్ నూతన భవనాన్ని ప్రారంభించి మెడికల్ కాలేజ్ వెనుక సైడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు వస్తున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సభ ప్రారంభమవుతుంది. దాదాపు గంట పాటు జరిగేటువంటి సభలో 1,00,000 మంది జన సమీకరణ కేంద్రంగా అయితే పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ప్రధానంగా నకరికల్లు, మునుగోడు, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సో మొత్తంగా 3 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సుడిగాలి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. సో 1,00,000 మంది జన సమీకరణతోటి బహిరంగ సభ కావచ్చు, అలాగే పలు కీలకమైనటువంటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే నల్గొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జోష్నా. రైట్ అశోక్.